నమస్తే. మనం కనకమామిడిలోని ఆరోగ్యవర్ధిని ప్రాంగణంలో ఉన్నాము. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ముఖ్యంగా ఆఫ్థమాలజీలో ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి డాక్టర్ సుచిత చల్లా గారు మనతో ఉన్నారు. వారితోటి మనం ఆరోగ్యానికి సంబంధించి, ఆయుర్వేదానికి సంబంధించి, ముఖ్యంగా కంటికి సంబంధించిన అంశాల మీద మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వైపు ఉంటున్నారు. అలాగే మిగిలిన ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా ఎక్కువగా ల్యాప్టాప్స్, సిస్టమ్స్ వాడడం అనేటువంటిది, మొబైల్స్ చూడడం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్క్రీన్ టైం బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది మంచిదేనా? దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి కంటికి? దీన్ని ఎట్లా చూడాలి? పరిష్కారం ఏంటండి? నార్మల్గా కంటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఎక్కువ ఫోకస్డ్ లైట్స్ని ఎక్కువసేపు చూడడము, ఈ బ్రైట్ ఆబ్జెక్ట్స్ని ఎక్కువసేపు చూడడం, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం, ఇది కంటిని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే కంట్లో ఉన్నటువంటి నరాలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి అధిక ప్రకాశవంతమైనటువంటి లైటింగ్ని ఎక్కువసేపు చూడడం వల్ల స్ట్రెయిన్ అవుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో అందరికీ కూడా తొందరగా స్పెట్స్ రావడము అండ్ కంటి రెటీనాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావడం సర్వసాధారణమైంది. ఎవరైతే ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అయితే ఈ ఎక్కువసేపు స్క్రీన్ టైం ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా గుర్తుపట్టాలి? ప్రాబ్లం వచ్చింది అనేటువంటిది గుర్తుపట్టినట్లయితే ఎలాంటి పరిష్కారం తీసుకోవాలండి? మనకి ఎక్కువ సేపు మనం స్క్రీన్ చూడడం వల్ల ఫస్ట్ కనిపించేటువంటి ప్రాబ్లం ఏంటంటే కళ్ళు డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే కళ్ళు ఊరికే నలపాలి అన్నట్టుగా, లేదా కళ్ళలో ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. లేదంటే కొంతమందికి ఏంటంటే కళ్ళలో ఇసుక వేసినట్టుగా చాలా మంట కూడా ఉంటుంది. దీన్నే డ్రైనెస్ అంటారు. ఈ డ్రైనెస్ అనేది అందరిలో కూడా చాలా సాధారణంగా వస్తుంది. మనకి కూడా ఒకవేళ ప్రొద్దుటుండి మనం సాయంత్రం దాకా కొంచెం ఎక్కువసేపు టీవీ చూసినా, మొబైల్ చూసినా కళ్ళు ఈవినింగ్ వరకు రెడ్గా అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక సిమ్టమ్. అంటే కళ్ళు స్ట్రెయిన్ అయ్యాయి అని చెప్పడానికి ఇది ఒక సిమ్టమ్. అండ్ కొందరిలో అయితే కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లలు మొబైల్ ఎక్కువసేపు చూస్తే కళ్ళలో నుండి నీళ్లు కూడా కారుతూ ఉంటాయి. ఇది కూడా డ్రైనెస్ని చూపించేటువంటి ఒక సిమ్టమ్. ఇలా కళ్ళు స్ట్రెయిన్ అవ్వడము, కళ్ళలో నుండి నీళ్లు కారడము, కళ్ళు ఎర్రగా అవడము, ఈ లక్షణాలను మనలో ఉన్నట్టయితే అవి ఖచ్చితంగా మనకి కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి అని చెప్పేటువంటి సిమ్టమ్స్. అలా ఉన్నప్పుడు మనము ఆ కంటిని రిలాక్స్ చేసుకోవడానికి అండ్ కళ్ళని హెల్దీగా చేసుకోవడానికి తప్పకుండా తగినటువంటి ఏమంటారు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మరి ఇలాగా సిమ్టమ్స్ గమనించినట్లయితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించిన ఫుడ్ పరంగా కూడా ఏమన్నా ఒక రకమైన మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే బాగవుతుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయండి? చాలా మంది పిల్లలు ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, అంటే కళ్ళు ఎర్రగా అవడము, వాటరింగ్ అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ చల్లటి వాటర్తో కళ్ళు కడగడము అట్లా చేయాలి. అండ్ వాళ్ళకు ఒకవేళ మనం ఫోన్ ఇచ్చినా లేదా ల్యాప్టాప్స్ అట్లాంటివి ఇచ్చినా కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే ఒక 20 మినిట్స్ మీరు చూసాక ఒక 5 మినిట్స్ మీరు గ్యాప్ తీసుకొని అలా కొంచెం తిరిగేసి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ చూడడము. అండ్ కంటిన్యూస్గా రెప్పార్పకుండా చూస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం బ్లింక్ చేస్తూ ఉండాలి అని చెప్పడము, ఇది మనం చెప్పొచ్చు. పెద్దవాళ్ళకైతే ఎవ్రీ 20 మినిట్స్కి ఒక 20 సెకండ్స్ పాటు 20 ఫీట్ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు కళ్ళు కొంచెం రిలాక్స్ అవుతాయి. ఇలా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఈవెన్ మన కంటి హైట్లో మనం ఆ ల్యాప్టాప్స్ని అట్లాంటివి పెట్టుకోవడం, ఈవెన్ ఫోన్ చూసినప్పుడు కూడా మరీ దగ్గరగా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసినట్టయితే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఏంటంటే డార్క్ టైంలో, అంటే చీకటిలో దగ్గర పెట్టుకొని చూస్తారు, నైట్ టైమ్స్ లైట్స్ అన్ని ఆపేసి ఫోన్ చూస్తూ ఉంటారు. ఇది చాలా చాలా కంటి నరాలను డ్యామేజ్ చేస్తుంది. అలా కాకుండా డే లైట్లో మనం కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటే నార్మల్ లైటింగ్లోనే ఫోన్స్ చూడాలి. ఒకవేళ మీరు నైట్ వాడాలి అనుకుంటే నైట్ మోడ్ ఆన్ చేసుకొని లైటింగ్ ఉన్న ప్లేస్లలో చూడడమే మంచిది. డైరెక్ట్గా ప్రకాశవంతమైన బ్రైట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫోన్ పక్కన పెట్టుకొని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మధ్యలో ఆ నైట్ రేస్ చూస్తూ ఉంటారు. ఆ బ్లూ రేస్ అనేవి కంటిని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. ఆ కొంచెం సేపు అయినా ఆ హ్యాబిట్ అనేది కంటిని బాగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే మీరు పడుకున్నంతసేపు ఫోన్ మీ పక్కన పెట్టుకోకూడదు. నైట్ టైం అయితే అసలు లేసి ఫోన్ని చూడకూడదు. ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అండ్ మీరు అడిగినట్టుగా ఫుడ్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంటిని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటిది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కంటికి చాలా మంచిది. అవి మనం తీసుకునే వాటిలో చూసుకున్నట్టయితే ఆవు నెయ్యి, ఆవు వెన్న, పెసరపప్పు, దానిమ్మ, త్రిఫల,
అండ్ బాదాము, సోంపు, ధనియాలు ఇలాంటి వాటిల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ని కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఆకుకూరల్లో చూసుకున్నట్టయితే అవిసె ఆకు, తోటకూర, పొన్నగంటి కూర, పునర్నవ, ఇలా రకరకాల ఆకుకూరల్లో కూడా మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఈ దినుసుల్లో కూడా మనకి చాలా రకాల వాటిల్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వేటిలో మనకి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందో వాటిని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల కళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సైట్ రాగానే క్యారెట్ తినడము, ఆకుకూరలు తినడము, పాలకూర తినడం, బాదం తినడం, ఇవి తింటే సైట్ తగ్గిపోతుందండి. అలా కాదు, సైట్ వస్తే తగ్గిపోతుంది అట్లా కాదు, కానీ కన్ను కొంచెం హెల్తీగా చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దామండి. మీరు ఇందాక 2-3 సార్లు డ్రై ఐస్ గురించి అన్నారు. ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా డ్రై ఐస్ అయిపోతున్నాయి అని అంటారు. అసలు ఈ డ్రై ఐస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు అయిపోతాయి, అట్లాగే అది అవ్వకుండా ఎలాంటి ఫుడ్ కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాలి ఒక్కసారి స్పెసిఫిక్. నార్మల్గా మన కంట్లో టియర్ ఫిల్మ్ అని ఉంటుంది. అంటే నార్మల్గా మనకి కన్నీళ్ళు అని ఏడుస్తుంటాం కదా, సో కళ్ళు మాయిస్ట్గా ఉండడానికి మనకి కంట్లో టియర్ ఫిల్మ్ అనేది రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువసేపు బ్రైట్ ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు ఆ టియర్ ఫిల్మ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అది ఎక్కువ అబ్జర్వ్ అయినప్పుడు కళ్ళలో తేమ తగ్గడం వల్ల మనకి ఇరిటేషన్ అండ్ కళ్ళు ఎర్రగా అవడము, కంట్లో కుచ్చుకుపోయినట్టుగా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని మనం డ్రైనెస్ అంటాం. ఎలా అయితే స్కిన్ మనకి ఎండలో తిరిగేసి వస్తే స్కిన్ అంతా ఎండిపోయి తేమ లేకుండా వైట్గా పేలిపోతుంది కదా, అలాగే మన కళ్ళలో కూడా అట్లా తేమ అంతా ఆరిపోయి కళ్ళంతా పాలిపోయినట్టుగా అయిపోతే దాన్ని డ్రైనెస్ అంటాం. ఈ డ్రైనెస్ ఎక్కువ రోజులు అలానే ఉన్నట్టయితే కార్నియా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డ్రైనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డ్రైనెస్ తగ్గించే అటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో కంటి డ్రైనెస్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే రెగ్యులర్గా కంటికి నెయ్యిని మంచిగా అప్లై చేసుకోవాలి. ఇట్లా మంచి ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి దొరికితే ఒక చుక్క కంట్లో వేసుకున్నా కూడా కంటికి ఏమి ఇబ్బంది ఉండదు రాత్రిపూట పడుకునేటప్పుడు. ఎందుకంటే నెయ్యి వల్ల మబ్బుగా అనిపిస్తుంది కాబట్టి పడుకునే ముందు ఒక చిన్నగా అట్లా జస్ట్ అట్లా అప్లై చేసుకొని పడుకుంటే కూడా డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల కళ్ళు మంచిగా తేమగా ఉంటాయి. ఇంటర్లింక్ ఉంటుంది. మన ముక్కులో వేసింది ఎలా చెప్తారంటే ఆయుర్వేదిక్లో ముక్కులో వేసిన మెడిసిన్, కంట్లో వేసిన మెడిసిన్, చెవులో వేసిన మెడిసిన్, ఇవి ఏవైనా కూడా బ్రెయిన్లో శృంగాటక మర్మ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అన్ని ఇంద్రియాలని అవి సప్లిమెంట్ చేస్తాయి అన్నమాట. అందుకే మనం ముక్కులో వేసింది మన పంచ జ్ఞానేంద్రియాలని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. రెగ్యులర్గా పొద్దున్న లేవగానే మంచి నువ్వుల నూనె ఒక 2 డ్రాప్స్ ముక్కుల్లో రెగ్యులర్గా వేసుకుంటే అసలు మనకి ఆ డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా డ్రైనెస్ వచ్చిన తర్వాత అయితే మనకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. కంటికి స్పెసిఫిక్గా చేసేటువంటి సేకము, బిడాలకం, కంటికి చేసేటువంటి సేకము, బిడాలకము, అక్షితర్పణము లాంటి ట్రీట్మెంట్స్ కన్నుని తొందరగా ఆ డ్రైనెస్ నుండి కాపాడతాయి. ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముక్కుల్లో డ్రాప్స్ వేసుకోవడం, కంట్లో రోజు నైట్ పడుకునేటప్పుడు కంటికి లైట్గా నెయ్యిని అప్లై చేసి పడుకోవడం, ఫుట్ మసాజ్, పాదాలకి మంచి ఆముదంతో మీరు మసాజ్ చేసుకుంటే కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే మనకి పాదాల నుండి డైరెక్ట్గా కంటికి ఒక 2 నరాలు అనేవి కనెక్ట్ అవుతాయి అన్నట్టు. అందుకే మనం పాదాలని మసాజ్ చేయడం వల్ల కళ్ళు బాగా రిలాక్స్ అవుతాయి. చాలామంది ఏంటి అని అంటే అలా ఎలా ఉంటుంది కనెక్షన్ అంటారు, కానీ ఇట్స్ ఆల్ ప్రూవెన్ అనమాట. మన బాడీలో ఈ సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా మన చేతులు, మన కాళ్ళ నుండి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే వీటిని మనం చాలా ఇంపార్టెంట్గా మనం దాన్ని తీసుకుంటాము. ఎవరైతే కళ్ళు రిలాక్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళు కళ్ళకి మసాజ్ చేయడంతో పాటు పాదాలకి కూడా రెగ్యులర్గా రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం మంచి వంటాముదం తీసుకొని మసాజ్ చేసుకొని పడుకుంటే కళ్ళు బాగా రిలాక్స్ అవుతాయి. ఇంకొక మెయిన్ అండ్ ఈ మధ్యకాలంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే తలకి ఆయిల్ పెట్టుకోవడం. తలకి ఆముదం పెట్టుకుంటే కంటికి చాలా మంచిది. అంటే తలకి ఆయిల్ పెట్టుకోవడం కొంతమంది ఏమో మంచిది అంటారు వాళ్ళను. ఇప్పుడున్న జనరేషన్ ఏమో తలకి ఆయిల్ పెట్టద్దు, తల జుట్టు పాడైపోతుంది, ఇది పాడైపోతుంది అంటారు. ఆముదం పెట్టింది ఏది కరెక్ట్, ఎందుకు కరెక్ట్? తలకి ఆముదము ప్లస్ కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనకి మన
బాడీలో కొన్ని ప్లేసెస్ అనేవి ఎక్కువ డ్రై అవుతూ ఉంటాయి. అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఆ డ్రైనెస్, ఆ గాలి వల్ల తొందరగా అక్కడ ఉన్నటువంటి తేమ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఆ ప్లేసెస్ అనేవి ప్రొటెక్టెడ్గా ఉండాలి అంటే అక్కడ ఉన్న తేమ మెయింటైన్ అవ్వాలి. అందుకే మనకి ఏంటి అని అంటే హెయిర్ అనేది తల దగ్గరే ఎందుకు ఉంది అని అంటే దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని గాడ్ గిఫ్ట్ అనమాట మనకి. దానికి డైరెక్ట్ సన్ రైజ్, డైరెక్ట్ గాలి అనేది మన హెడ్కి తగలదు. అందుకే ఇంతకు ముందు వాళ్ళు తల రుమాలు అనేది ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళు. ఆడవాళ్ళైతే పళ్ళు పెట్టుకునేవాళ్ళు. డైరెక్ట్ రేస్ అనేది పడేటట్టు చేసేవాళ్ళు కాదు. చిన్న పుట్టిన పిల్లలకు కూడా ఆ మాడు అనేది ఆరకుండా ఉండాలని ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తూనే ఉండేవాళ్ళు. అక్కడ ఎప్పుడూ కూడా మనకి మన స్కిన్, అక్కడ స్కిన్ అంతా ఎండిపోయి డ్రై అయినట్టు ఉన్నట్టయితే మనకేమవుతుందంటే బ్రెయిన్లో ఉన్నటువంటి లుబ్రికేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది స్లోగా. అందుకని మన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ప్లేస్ వెట్గా ఉండాలి. అంటే మన బ్రెయిన్ కావచ్చు, మన కళ్ళు కావచ్చు, ఆ చిక్నాప్ అని అంటారు కదా, ఆ లుబ్రికేషన్ అనేది మెయింటైన్ అవ్వాలి అని అంటే ఈ ప్రొటెక్షన్స్ అవసరం. అందుకే మనం పైనుండి రెగ్యులర్గా ఈ ఆముదము, ఆయిల్ ఇలాంటివి రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే ఆ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట, బ్యాలెన్స్ అవుతుంది. అందుకని మనకి ఖచ్చితంగా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అనేది తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కంటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, హెయిర్ అందాని కోసం కాదు. మెయిన్గా మన కళ్ళు, మన బ్రెయిన్, మన సెన్సరీ ఆర్గాన్స్ లైక్ చెవులు, ముక్కు. అందుకే మీరు చూడండి ఇప్పటి వాళ్ళకి చెవి వినికిడి తొందరగానే తగ్గిపోతుంది, స్మెల్ చాలా మంది చూడలేకపోతున్నారు, టేస్ట్లు అసలు సరిగా చెప్పలేకపోతున్నారు. అంటే మన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి యొక్క పర్సెప్షన్ ఆఫ్ కెపాసిటీని తగ్గి ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అని అంటే అవి కరెక్ట్గా నరిష్మెంట్ అవ్వట్లేదు. సో దీనికి మెయిన్ మన వాళ్ళు ఇంతకుముందు చెవుల్లో ఆయిల్ వేసుకునే వాళ్ళు, కళ్ళలో నెయ్యి పెట్టుకునే వాళ్ళు, ముక్కుల్లో డ్రాప్స్ వేసుకునే వాళ్ళు, సో తలకి ఆయిల్ పెట్టేవాళ్ళు, బయట బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అంతా కూడా అభ్యంగమని ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళు. ఇవన్నీ ఏంటి అని అంటే మన ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి మనకి ఆ బాడీలో ఉన్న తేమ అంతా ఎవాపరేట్ అవ్వకుండా బ్యాలెన్స్ అవ్వడానికి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు చిన్న పుట్టిన పిల్లలను చూసినట్టయితే, పుట్టిన పిల్లల మదర్ వూమ్లో ఉన్నప్పుడు చాలా మంచిగా ఎట్లా ఉంటారు, చాలా గ్లోగా ఉంటారు. బయటికి రాగానే ఆ గాలికి, ఎండకి వాళ్ళ స్కిన్ అంతా మొత్తం ఇట్లా ముడుచుకుపోతుంది. సో చిన్నపిల్లల్లో మనకి అది బాగా కనిపిస్తుంది. సో మనకి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ ప్రొటెక్షన్ షీల్డ్స్ అన్నమాట. వీటి వల్ల మనకి ప్రొటెక్షన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిల్లలు ఈ ఏజ్లో అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వీళ్ళకి కూడా సైట్ వచ్చేసింది, కళ్ళజోడు పెట్టేసుకోవడం, ఇవన్నీ ఇంతకుముందు జనరేషన్లో అలా ఉండేవి కాదు, వాళ్ళకు కూడా వచ్చేస్తుందండి. అని చెప్పి వాళ్ళు కూడా కళ్ళజోడు పెట్టుకోవడం, అంటే కళ్ళజోడు నేను తప్పు అని నేను అంటలేదు కానీ నా ఉద్దేశం పెట్టుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఒకవేళ అది స్టార్ట్ అయిన తర్వాత కూడా కళ్ళజోడు కంటిన్యూగా వాడుతూ ఉండాలా, లేదంటే ఇంకేమన్నా డ్రాప్స్ అంటున్నారు, ఆ డ్రాప్స్ వేసుకోవడం, టియర్ డ్రాప్స్ కొంతమందికి అలవాటు ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నట్టు ఒకప్పుడు స్పెట్స్ క్లాస్లో ఒక 60-70 మెంబర్స్ ఉంటే కనీసం ఒక 3-4 ఉంటుండే. ఇప్పుడు 60-70 మెంబర్స్లో కనీసం ఒక 20-25% పిల్లలకి స్పెట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అంటే నేను చెప్పిన ఇంక తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మారినటువంటి ఆహారపు అలవాట్లు. ఒకప్పుడు నెయ్యి, వెన్న ఎక్కువ తినేవాళ్ళు, పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, అండ్ తినే దాంట్లో ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనకి ఏంటంటే తినేదంతా కూడా పొల్యూటెడ్ ఫుడ్, కెమికల్ ఫుడ్. అండ్ అసలు నెయ్యి తినమంటే పిల్లల ఆ వాసన నాకొద్దు, అసలు తినము అన్నట్టుగా. సో హెల్దీ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే మన బాడీకి నరిష్మెంట్ ఇస్తుందో దాన్ని తినట్లేదు ఇప్పటి వాళ్ళు. ఎంతసేపు టేస్ట్లు, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అందాల్సిన నరిష్మెంట్ ఫస్ట్ కంటికి అందట్లేదు. రెండవది ఓవర్ స్ట్రెయిన్. ఒకప్పుడు మీరు 30-40 ఇయర్స్ ముందు ఎవరి చేతుల్లో ఫోన్స్, ఒక 40 ఇయర్స్ ముందు వెళ్తే మీరు పిల్లలు అసలు ఫోన్ ఎవరి దగ్గర లేదు, టీవీ కూడా వాళ్ళు ఏం చూసేవాళ్ళు కాదు. చిన్నపిల్లలు ఉంటే ఆడుకునేవాళ్ళు, లేకపోతే బొమ్మలతో ఆడుకునేవాళ్ళు. కాబట్టి కళ్ళకి పనేమి ఉండేది కాదు. ఇప్పుడు చూడండి మీరు, తల్లిదండ్రులు కూడా పిల్లలని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దనడానికి, వాళ్ళు తినడానికి కూడా తొందరగా తినడానికి 8 months బేబీస్ నుండి వాళ్ళకి ఇస్తున్నారు ఫోన్స్. సో ఇప్పుడు మనకి పెద్దగా పెరిగిన చెట్టును ఇరగొట్టాలంటే చాలా టైం పడుతుంది. చిన్న చెట్టును మనం జస్ట్ వెంటనే తీసేయచ్చు. అలా మన కంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా డెలికేట్గా ఉంటాయి, పెద్దగా అవుతూ ఉన్నప్పుడు స్ట్రాంగ్ అవుతాయి. మనం ఒకవేళ 1 గంట చూసింది ఒకటైతే పిల్లలు ఒక 1 minute చూసింది ఒక ఎత్తు. కాబట్టి పిల్లలకి ఫోన్స్ అనేవి ఇవ్వడం వల్ల డెఫినెట్గా వాళ్ళ కళ్ళు పాడవుతాయి, దాంట్లో అసలు ఎలాంటి డౌటే లేదు. కానీ ఇప్పటి వాళ్ళందరూ కూడా ఫోన్స్ అని, ల్యాప్టాప్స్ అని కంటిని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల, కళ్ళు స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకి
దాని నెక్స్ట్ స్టేజెస్లో మనకి అద్దాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. సో దీన్ని మనం అరికట్టాలంటే ఫస్ట్ మెయిన్గా చేయాల్సింది అత్యవసరం అయితే తప్ప మనం ఈ వస్తువులను ఎక్కువగా పిల్లలకి ఇవ్వకూడదు. 5 years లోపు పిల్లలకి, పెద్దవాళ్ళని పక్కన పెడితే 5 years లోపు పిల్లలకైతే అంత అత్యవసరం ఏమి ఉండదు కాబట్టి వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. సో కంటికి వచ్చేటువంటి సాధారణమైనటువంటి సమస్యలు వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్ యూ. వస్తాండి. Mind Media, the voice of India.